చూపు కోసం అని ఊరికి పోతే సూడొచ్చినాడు అనుకొని పొరపాటు పడ్డారంట ఇంట్లోళ్ళంతా. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లన్నా చేసి అడ్డుకోవాలని విజయమ్మ ఢిల్లీకి పోతే ఇచ్చినోళ్ళే మీరాయ అనుకున్నారంట ఇంకొకరు. సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని కొనసాగించమంటే చించేటట్టు చేసింది మీరే కదా అని ప్రధానమంత్రి కాడికెళ్ళి పార్లమెంట్లో ఉన్న షేప్ రాశి దాకా చెప్పినరంట. ఇంకేంది విజయమ్మ ఇంటి బాట అదే సమైక్యం మాట. ఫ్యాన్ గుర్తోళ్ళ భాగవతం ఢిల్లీ చేరింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీదనే పడుతుంది అన్నట్టు తెలంగాణ మీద ఎంత లొల్లి చేస్తుంటే ఫ్యాన్కు అంత ఎదురుగాలి సురుతుంది. అయ్యో రాష్ట్రం అంతా అతలాకుతలం అయ్యింది ఇయ్యాలా అనుకుంటా ఎగిరిపోయి ఢిల్లీలో వాలిన గౌరవ మర్యాదల అధ్యక్షురాలు తెలంగాణను ఇడదీయొద్దు, అట్లెట్లా ఇడదీస్తారు, మా ఇంటి పెద్ద కాయాల తెలివి లేక 41 మందిని ఢిల్లీకి తోలిండు, ఇప్పుడు మేమంతా తెలివికి వచ్చినామని ఎక్కిన గడప దిగిన గడప లెక్క పెట్టకుండా రాజకీయ ఓనమాలు తయారు చేస్తున్నది అమ్మ విజయమ్మ. ఏమో అంటున్నావేంది? ఒక్కసారి అనరాదు, తీన్మార్ వార్తలు చూసే జనం కూడా ఇంటమంటున్నారు. ఈరోజు కిందనున్న రాష్ట్రానికి మరి ఈరోజు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పు నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతా ఉన్నాం. ఏందమ్మా కుప్పం నుంచి మళ్ళొకసారి చెప్పు, ఏందది? ఈరోజు కిందనున్న రాష్ట్రానికి మరి ఈరోజు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పు నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతా ఉన్నాం కదా. మరి ఇన్ని రోజుల నుంచి తెలంగాణ నీళ్ళే కదా తాగింది, మరి ఈ నీయత ఎందుకు మర్చిపోతున్నావు తల్లి? మరి ఇంకొక రాష్ట్రం మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే మరి కింద దిగువనున్న ప్రాంతం వారికి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా అడుగుతా ఉన్నా. అట్లనా? అంటే కలిసి ఉన్న రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ ఇడిపోతే ఇట్లనా మాట్లాడు? చూడిండ్రిగా విజయమ్మ కథ ఇట్లున్నది. ఆఖరుకు ఇంకేదో చెప్తున్నది మహానేత కొడుకు తల్లి. ఏందమ్మా? ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే మరి మేము న్యాయం చేయలేకపోతే మా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి. అందరికి న్యాయం అంటే మీ చిన్నబాబుకైతే సరిపడా న్యాయం చేసిండు కదా పెద్ద ఆయన. ప్యాలెస్లు కట్టుకునేతందుకు, ప్రచారం చేసుకునేతందుకు, పైసల మీద బొరేతందుకు. మరి మీ చిన్నబాబుకే పెద్ద ఆయన సేవ చేస్తున్నప్పుడు అట్లెట్లయితుంది? సమన్యాయం చేయాలి. రాష్ట్రంలో మన కొడుకు ఒక్కడే ఉన్నాడా? మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా మనం సేవలు చేయాలని ఎందుకో చెప్పకపోతివి. ఈ తెలంగాణ ముచ్చటను అడ్డం పెట్టుకునే కదమ్మా మహానేత గద్దె మీద ఎక్కి కూసుంది. ఎందుకమ్మా విజయమ్మ ఈ డబుల్ గేము? 3D యాక్షన్ మూవీలు అంటున్నారు రాజన్న అభిమానులు. ఆలోచించుకో మరి.